2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరిక నమస్కారాలు. రకరకాల న్యాయ సలహాల్లో సూచనలో మరొక అంశం అద్దెకుండే వాళ్ళతో ఉండే ఇబ్బందులు, మన ప్రాపర్టీస్ని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి ఉన్న లీగల్ కాన్సిక్వెన్సెస్ గురించి ఈరోజు మన ప్రేక్షకులతో మాట్లాడదాం అనుకుంటున్నాం. యూజువల్గా అంటే ఇన్కమ్ గురించి కానివ్వండి, లేకపోతే తనకి అంటే గెట్టింగ్ రెంట్ అనేది వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఎనీబడి. సో తనకి ప్రాపర్టీ ఉన్నప్పుడు అంటే అదర్ దాన్ వాట్ హీ రిక్వైర్స్, సహజంగా కమర్షియల్ పర్పస్కి కానీ రెసిడెన్షియల్ పర్పస్కి కానీ మన ప్రాపర్టీస్ని రెంట్కి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు చూస్తూ ఉంటే జెన్యూన్గా వచ్చి రెంట్గా ఉంటూ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు అన్సోషల్ ఆర్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనే పోలీసులు గుర్తించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా మనం మన ప్రాపర్టీ ఇందాక కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ఇవ్వాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ఫైండ్ అవుట్ హిస్ క్రెడెన్షియల్స్. వాళ్ళు ఏంటి, ఏం చేస్తారు, వాళ్ళ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటి, అలాగే బిజినెస్ పర్పస్కి ఆర్ కమర్షియల్ పర్పస్ కనిగిస్తుంటే మన ప్రాపర్టీ వాళ్ళ నేచర్ ఆఫ్ యాక్టివిటీస్ ఏంటి, వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ దే ఆర్ ఇన్వాల్వింగ్, వెదర్ దే ఆర్ హోల్డింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్సెస్ ఆర్ నాట్. ఎందుకంటే ఏదో బిజినెస్ తీసుకుంటానే మన ప్రాపర్టీ తీసుకొని అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే డెఫినెట్గా ఇంటి ఓనర్కు కూడా ఆ కేసుల్లో ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రీ వెరిఫికేషన్ బిఫోర్ లెట్టింగ్ అవర్ ప్రాపర్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చోట్ల విత్ గుడ్ ఫెయిత్తో ఇస్తారు. గతంలో మనకి ఎవరైనా ప్రాపర్టీస్ రెంట్కి కావాలంటే రెఫరెన్సులతో వెళ్ళేవాళ్ళు. సో రెఫరెన్స్ని కన్సిడర్ చేసుకొని ఆన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద రెఫరెన్స్ మనకు కూడా ప్రాపర్టీస్ లీజ్కో రెంట్కో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో రెసిడెన్షియల్ పర్పస్ కనుక వస్తే వాళ్ళతో చాలా క్లియర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఒక రకమైన వెసులుబాటు, అదే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో కనుక మన ప్రాపర్టీ ఉండి మనం రెంట్కి ఇచ్చేటైతే ద పీపుల్ హూ ఈస్ లివింగ్ యాజ్ ఎ రెంట్ దే షుడ్ బిహేవ్ అండ్ యాక్ట్ యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ ది పర్టికులర్ ఆర్గనైజేషన్, వెదర్ ఇట్ మే బి గేటెడ్ కమ్యూనిటీ ఆర్ అపార్ట్మెంట్స్. సో ఈ ఉన్న వాళ్ళ వల్ల కనుక చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే తప్పనిసరిగా వాళ్ళని ఖాళీ చేయమని అడగచ్చు. అందుకే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది ఒక రెంటల్ అగ్రిమెంట్ రూపంలో రాసుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మనం ప్రశ్నించడానికి అధికారం ఉంటుంది. దానిలో ముఖ్యమైన అంశాలు రెంట్ ఏంటి, అలాగే కరెంటు బిల్ ఎవరు చెల్లించాలి, ఆస్తి పన్ను ఎవరు చెల్లించాలి, వాటర్ పన్ను ఎవరు చెల్లించాలి, అడ్వాన్స్ ఏంటి, వెకేట్ చేయాలన్నా ఓనర్ పంపించాలన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఇలాంటి విషయాలు కేటగారికల్గా మనం రాసుకుంటే మనకు అది ఇద్దరికీ సేఫ్గా ఉంటాయి. ముఖ్యంగా 11 months పైన కనుక మనం మన ప్రాపర్టీని రెంట్కి ఇచ్చేటైతే దాన్ని తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించాలి 11 months కనుక ఉంచేటైతే. అలాగే ఇఫ్ దే నాట్ ఫాలోడ్ ఇన్ అడిషన్ టు ది రెంటల్ అగ్రిమెంట్, అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కానీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నప్పుడు కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ వైలేట్ అయితే కూడా ఓనర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ దెమ్ టు వెకేట్ బై గివింగ్ ఎ నోటీస్ ఆర్ బై గివింగ్ ద రెంట్ వాట్ ఎవర్ డిపాజిట్ దే హ్యావ్ టేకెన్ ఎర్లియర్. అలాగే రెంట్ ఆస్పెక్ట్ నార్మల్గా 2 months 3 months లేకపోతే లంసమ్గా అనేది తీసుకున్నప్పుడు దట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ రెంట్. అది రెంటల్ అగ్రిమెంట్లో స్పెసిఫై చేయాలి. ది అమౌంట్ వుడ్ నాట్ అక్రూ ఎనీ rate of interest. Whatever amount you have given, that we are going to repay at the time of vacating the house after adjusting any damages, any repairs required. ఇది చాలా ఇంపార్టెంట్. సో వేరెంటరీ మనం ఇచ్చినప్పుడు ఎలా ఉందో దాన్ని నీట్గా చేసి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అదే రకమైన పద్ధతిలో టెనెంట్ వెకేట్ చేసినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పర్పస్ ఆఫ్ డిపాజిట్ అది ఈ 2 months 3 months పర్పస్ ఆఫ్ డిపాజిట్ ఏంటంటే అది మన దగ్గర సెక్యూరిటీగా ఉంటుంది. సో రేపు ఏదైనా ఇతను ఖాళీ చేసినప్పుడు కానీ డ్యూరింగ్ దేర్ టైం ఏదైనా రిపేర్స్ కానీ ఇబ్బందులు కానీ డ్యామేజ్ కానీ జరిగినప్పుడు దట్ అమౌంట్ వుడ్ టేక్ కేర్. అంటే ఒక్కోసారి జరిగే డ్యామేజెస్ డిపాజిట్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉండొచ్చు.
ఆ టైంలో ఆ నెగోషియేషన్స్ ఆన్ ద ట్రూ ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్స్, సో ఓనర్ హ్యాస్ టు కలెక్ట్ దట్ అమౌంట్ ఫ్రమ్ ది టెనెంట్. సో అలాగే క్లారిటీ అనేది బిజినెస్ కమర్షియల్ యాక్టివిటీస్ కూడా రెసిడెన్షియల్ యాక్టివిటీస్ కూడా లేనప్పుడు, వీటిల్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లారిటీ లేనప్పుడు మనం వెకేట్ చేయమన్నప్పుడు సహజంగా టెనెంట్స్ కోర్టును అప్రోచ్ అవ్వడం జరుగుతుంది, నాట్ టు ఎవిక్ట్ అన్లెస్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. అలాగే కొన్ని సందర్భాల్లో ఓనరే కోర్టుకు వెళ్ళి టెనెంట్ని ఖాళీ చేయించండి అని సూట్ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక ఉంటే కొంత వెసులుబాటు అనేది ఇద్దరికీ ఉంటుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్ లేకుండా ఓరల్ అగ్రిమెంట్తో కనుక టెనెన్సీ ఎంటర్ అయితే సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అలాగే మోడ్ ఆఫ్ పేమెంటు అంటే ఫర్ రెంట్, అలాగే మోడ్ ఆఫ్ రిసీట్ అనే సిస్టమ్ ఉంటే ఎక్కడ చాలా చోట్ల ఒక్కోసారి డిఫాల్టర్ ఇన్ రెంట్స్ అనే క్లాజ్ మీద ఓనర్ ఎవిక్షన్కి వేయచ్చు. సో అప్పుడు ఈ టెనెంట్ దగ్గర ఎవరి మంత్లీ రిసీట్స్ కానీ లేకపోతే రెంట్ బ్యాంకు డిపాజిట్ కానీ చేస్తున్నప్పుడు విత్ ది హెల్ప్ ఆఫ్ దోస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ హీ కెన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్. నో డౌట్ ఇన్ని సంవత్సరాలు టెనెంట్ ఉన్నా ఈజ్ ఎ టెనెంట్ ఓన్లీ, హీ విల్ నాట్ గెట్ ఎనీ రైట్స్ ఓవర్ ద ప్రాపర్టీ బికాజ్ ద ఒరిజినల్ ఓనర్ టైటిల్ ఇస్ ద ఒరిజినల్ ఓనర్ ఓన్లీ. కానీ ప్రొటెక్టివ్ టెనెంట్గా అంటే చట్టము ఇన్నేళ్ళు కనుక ఉండటం జరిగితే ప్రొటెక్టివ్ టెనెంట్గా గమనించండి. సో జస్ట్ లైక్ దట్ యూ కెనాట్ త్రో హిమ్ అవుట్ అని ఒక గైడ్ లైన్స్ దాని మీద న్యాయస్థానాల తీర్పులు ఉన్నప్పుడు రిటర్న్ అగ్రిమెంట్ అనేది ఆల్వేస్ హెల్ప్స్ బోత్ ద పార్టీస్. సో రెంట్కి ఇచ్చినప్పుడు కానీ వగేరా చేసినప్పుడు కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెంట్కి వస్తున్న వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు, ఎందుకంటే చాలా సందర్భాల్లో ఎంప్లాయర్ ఓనర్ ఎక్కడ ఉంటాడు, టెనెంట్ ఆయన ప్రాపర్టీలో ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నా కూడా అన్ని సందర్భాల్లో ఓనరు టెనెంటు పక్కపక్కన ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. హీ మే బీ సమ్వేర్, హీ మే బీ అవుట్ ఆఫ్ కంట్రీ, అవుట్ ఆఫ్ స్టేట్ ఆల్సో. సో ఆ టైంలో అలాగే ఓనర్ కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ హీ హ్యాస్ టు డెప్యూట్ సమ్ లోకల్ పర్సన్ హూ ఈజ్ హ్యావింగ్ యాక్సెసిబిలిటీ టు సూపర్వైజ్ ద ప్రాపర్టీ. అదే అపార్ట్మెంట్లో ఉంటే ఇబ్బంది లేదు, అసోసియేషన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. టైమ్ టు టైమ్ దే విల్ అప్రైజ్ ది స్టేటస్ ఆఫ్ ది ప్రాపర్టీ టు ది ఓనర్ వేర్ ఎవర్ హీ ఈస్. ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి ఇండిపెండెంట్ హౌస్ని జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత, అంటే ఒకసారి టెనెంటీ కంటిన్యూ అయ్యే వరకు బై ఆల్ సెట్ అండ్ డన్ వెన్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈస్ లివింగ్ హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ. టేక్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హీఈస్ కంఫర్టబుల్ లివింగ్. టేక్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే మొత్తం ప్రాపర్టీని స్వాలో చేయమంటాం కాదండి. అతను ఆ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి బై వే ఆఫ్ పేయింగ్ రెంట్, సో ఇట్ ఈస్ హీస్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ టిల్ హీ వెకేట్స్ ది ప్రాపర్టీ. సో ఈ ఆస్పెక్ట్స్ లీగల్గా అద్దెకు ఉండే వాళ్ళతో ఉండేవి చాలా సమస్యలు ఉన్నాయి. దానికి ఒక యాక్ట్ కోర్టు కూడా ఉంది, రెంట్ కంట్రోల్ కోర్టు. అంటే ఇంత రెంట్ని ఫిక్స్ చేయాలి, ఈ రెంట్తో ఉన్న కేసులు ఈ కోర్టుకి వెళ్ళాలి, అబోవ్ రెంట్ ఉన్నవన్నీ సివిల్ కోర్టుకి వెళ్ళాలంటూ చట్టంలోనే పొందుపరచడం జరిగింది. సో నాట్ టు ఎవిక్టు ఇలాంటి సూట్లు కూడా చాలా ఎక్కువ శాతంలో న్యాయస్థానాల్లో ఫైల్ చేయటము పెండింగ్ ఉండటం జరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైతే ప్రాపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లిఖితపూర్వకంగా మన దగ్గర లేవో ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ క్రాప్ అప్. అదే ఒక రిటర్న్ అగ్రిమెంట్ కనుక ఓనరు టెనెంట్ మధ్య ఉంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ వైలేషన్స్ సో డెఫినెట్గా దాని మీద లీగల్ యాజిటేషన్ చేసే అవకాశము రెండు పార్టీలకి ఉంటుంది. ఇక్కడ ఒక పక్షమే లాభం పొందాలి, ఒక పక్షమే న్యాయపరంగా ఉండాలని కాదండి. మనల్ని నమ్మి వాళ్ళ ప్రాపర్టీ ఇచ్చినప్పుడు మేబీ ఫర్ రెంట్, సో ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు రెసిప్రొకేట్ ద సేమ్ అండ్ టు కీప్ విత్ గుడ్ ఫెయిత్. సో చాలా సందర్భాల్లో తరచుగా వింటూ ఉంటాం, వాళ్ళు మేము లాయర్స్కి ఇవ్వమండి, పోలీస్ వాళ్ళకి ఇవ్వము, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇవ్వము జనరల్గా అంటూ ఉంటారు. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ కేపబుల్ ఎనఫ్ టు క్రియేట్ లిటిగేషన్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్కింగ్ టు వెకేట్ అనేది అలా ఒక స్టిగ్మా పడిపోయింది. ఆ స్టిగ్మా కరెక్ట్ కాదు. రెగ్యులర్గా పే చేసే అడ్వకేట్సు, డాక్టర్సు, పోలీస్ ఆఫీసర్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఓవర్ నైటే ఉద్యోగంలోకి వచ్చినవాడు, ప్రొఫెషన్లోకి వచ్చినవాడు ఇల్లు కొనుక్కునే అవకాశం ఉండదు. సొంత ఇల్లు ఉంటే ఓకే, బట్ వర్కింగ్ ప్లేస్లో, ప్రాక్టీస్ చేసే ప్లేస్లో సొంత ఇల్లు లేకపోతే డెఫినెట్లీ ఈజ్ టేకింగ్ ఏ ప్రెమిసెస్ ఫర్ రెంట్. సో ఆ రెంట్ ప్రెమిసెస్ని కూడా లీగలిస్టిక్గా మనం ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతామో తప్పనిసరిగా ఆ రెసిప్రొకేషన్స్, ఆ ఫ్రూట్స్ మన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.
ఇప్పుడు ఒక ప్రాపర్టీని అడ్వకేట్స్ కనుక ఆ ఫెయిత్ నిలుపుకోకుండా కనుక కోర్టు ద్వారానో ఇంకా ఏ మెకానిజం ద్వారానో ఖాళీ చేయించబడితే తర్వాత అడ్వకేట్కి ఇవ్వడానికి భయపడతారు. సో దానివల్ల ఆ ఫ్రెటర్నిటీకే మచ్చ వస్తుంది. చేసేది నలుగురైనా ఐదుగురైనా అలా మిగిలిపోతుంది. లేదండి మనం అక్కడ బిల్డింగ్ అడ్వకేట్కి ఇచ్చాము, వాళ్ళని ఖాళీ చేయించాలంటే ఇబ్బంది వేస్తుంది. అంటే వీ షుడ్ నాట్ మిస్యూజ్ అవర్ పొజిషన్. ఓనర్ ఆయన నమ్మి మన చేతికి ఇచ్చినప్పుడు ద సేమ్ స్పిరిట్ వీ హ్యావ్ టు కంటిన్యూ. సో అద్దెకుండే వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యతలు అద్దెకి ఇచ్చే వాళ్ళకి రెండూ ఇంపార్టెంట్. అలాగే అద్దెకి ఇచ్చేవాళ్ళు కూడా, అద్దెకి తీసుకునే వాళ్ళు కూడా దే షుడ్ ఆల్వేస్ కాంటాక్ట్ విత్ ఓనర్. ఒరిజినల్ ఓనర్ మేబీ ఇన్ అబ్రాడ్, ఎవరో వాళ్ళ తాలూకు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నా, లెట్ దెమ్ హ్యావ్ ఇన్ టచ్ విత్ ది ఒరిజినల్ ఓనర్ వేర్ ఎవర్ హీ ఈజ్. వీళ్ళు రెంట్ డిపాజిట్ చేయొచ్చు, మధ్యలో వేరే కామన్ ఫ్రెండ్ సూపర్వైజ్ చేయొచ్చు, ఓనర్ తరఫు ఇవన్నీ ఉండొచ్చు. కానీ రెంట్కుండే వాళ్ళు కూడా టు అవాయిడ్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ ఇన్ ఫ్యూచర్ విత్ ది ఓనర్ విత్ రిగార్డ్ టు వెకేటింగ్ ద ప్రెమిసెస్, సో దే ఆల్సో షుడ్ టేక్ దేర్ ఓన్ మెజర్స్. ఈ రెండు ప్రాపర్గా ఉన్నప్పుడు, అంటే ఇందాక అందుకే ఒక వర్డ్ యూజ్ చేశా, ప్రీ వెరిఫికేషన్. ఇచ్చే ముందు ఓనరు, ఎంటర్ అయ్యే ముందు అలాగే మన టెనెంట్వి క్రెడెన్షియల్స్ కనుక ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయగలిగితే వీలైనంత వరకు వాళ్ళని వెకేట్ చేయించేటప్పుడు కూడా వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది లీగల్ సిస్టమ్, సో ఓనర్ కెన్ గెట్ బ్యాక్ హిస్ ప్రాపర్టీ. సో చాలా సందర్భాల్లో అద్దెకుండే వాళ్ళతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఓనర్లు అనేది ఇది పరిపాటి అయిపోయింది. ఎందుకు పరిపాటి అయిపోయిందంటే ప్రాపర్ అండర్స్టాండింగ్ మెకానిజం వేర్ ఇట్ కెన్ బి ఇన్వోక్డ్ లాగా లేదు. సో అందుకని ప్రేక్షకులకి ఇచ్చే సూచన ఏంటంటే, మీరు రెంట్కి ఇస్తున్నా, రెంట్కి తీసుకుంటున్నా ఒక రిటర్న్ అగ్రిమెంటు ద్వారా మీరు చేసుకోండి. ఆ రిటర్న్ అగ్రిమెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్సు, పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్సు, ఎన్హాన్స్మెంటు, అంటే ఎవ్రీ ఇయర్కి ఎన్నేళ్ళు మీరు ఉండదలుచుకున్నారో 3 ఏళ్ళకి మీకు ఇల్లు ఇస్తే ఫస్ట్ ఇయర్ అయిపోతే సెకండ్ ఇయర్కి ఇంత ఎన్హాన్స్ చేస్తాం, థర్డ్ ఇయర్కి ఇంత ఎన్హాన్స్ చేస్తాం అని టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓనర్ కూడా జస్ట్ లైక్ దట్ హీ కెనాట్ రైజ్ హిస్ ఆర్ ఎన్హాన్స్ ది రెంట్. దేర్ మస్ట్ బి సమ్ సిస్టమ్, దేర్ మస్ట్ బి సమ్ అండర్స్టాండింగ్. కాబట్టి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, ప్రాపర్టీస్ అనేది మన కమర్షియల్ పర్పస్ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ తీసుకున్నప్పుడు దాన్ని న్యాయబద్ధంగా ఒక రిటర్న్ అగ్రిమెంట్ రూపంలో పెట్టుకొని అలాగే 11 months తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి ఉన్న లీగల్ శాంటిటీ భవిష్యత్తులో మనం ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చినా, అంటే ఓనర్ల ద్వారా కానీ టెనెంట్ ద్వారా కానీ వైసా వెర్సా, ఆ రిటర్న్ అగ్రిమెంటే మనల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రేక్షకులు గమనించి, ప్రాపర్టీ నమ్మి మనకి ఇచ్చినప్పుడు మనకి చెడ్డ పేరు రాకుండా ఓనర్ ఆయనే కాబట్టి, ఇందాక మీరు చెప్పా కొన్ని ప్రొఫెషనల్స్ వాళ్ళకి ఇవ్వాలంటే కొంతమంది భయపడతారు, అలాగే లోన్లు కూడా కొన్ని ప్రొఫెషనల్ వాళ్ళకి ఇవ్వరు. సో సిస్టమ్ అలా ఉంది. కాబట్టి ఆ సిస్టమ్ తప్పు అని మనం నిరూపించి భావితరాల వారికి ఎటువంటి మచ్చ లేకుండా చేయాలి అంటే ఓనర్ టెనెంట్ రిలేషన్షిప్లో దాని దగ్గర మర్యాదలు మార్గదర్శకాలు పాటిస్తే ఎటువంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా మనం ఆ ఇంట్లో ఉన్నంతకాలం మనం ఉండొచ్చు. అలాగే ఓనర్తో కూడా మనకేం ఇబ్బంది లేకుండా మనకే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయని ప్రేక్షకులు గమనించాల్సిందిగా. నమస్కారం.